వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. ఇప్పుడు వరకు మన పాల్వాయి హరీష్ బాబు గారు ఎమ్మెల్యే సిరిపూరు వారి యొక్క ఆవేదన చూశారు. పేరెంట్స్లో మార్పు రావాలని చెప్తున్నారు. అధికారులు లంచాలకు అలవాటు పడిపోయి ఈ అవినీతి కాలేజీలను పెంచి పోషిస్తున్నాయని వారు తెలియజేశారు. రాజేంద్ర గారు, పవన్ కుమార్ గారు, గత 20 రోజుల నుంచి మీరు ఈ హాలిడేస్ రాకముందు నుంచి కూడా ఈ కాలేజీలకు వెళ్ళి సమ్మర్ వెకేషన్లో నోటీస్ ఆల్రెడీ జీవో వచ్చింది కాబట్టి ప్రిన్సిపల్స్కి, డీన్స్కి, డిఈఓలకి, అలాగే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, తర్వాత స్కూల్ మన జూనియర్ కాలేజీలో ఉన్న కార్యదర్శికి, వీళ్ళందరికీ కూడా మీరు లెటర్స్ ఇచ్చొచ్చారు. అయినా కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అసలు మీకు ఏమనిపిస్తుంది వీళ్ళకి? సార్, ముందుగా మీరు ఇంత పెద్ద నిరంతర పోరాటం చేస్తున్న ముందుగా 14 రోజుల నుంచి ఏదైతే కఠోర శ్రమ పడుతూ ఇంత పెద్ద నిరంతర పోరాటం చేస్తుందో, 4th ఎస్టేట్ అయిన మీడియాలో ఎన్ని ఛానళ్ళు పుట్టగొడుగుల్లో వెలుసుకొస్తున్న ఈ కాలంలో ఓన్లీ ప్రైమ్ 9 మాత్రమే ఈ కార్పొరేట్ శక్తులకి విరుద్ధంగా, వాళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు పోరాటాన్ని మొదలెట్టింది. మరొకటి చూసుకుంటే ఈరోజు డిబేట్లో పాల్గొంటున్న మా రాజకీయ గురువు అయిన గెల్లి సీనన్న గారికి నా మనస్ఫూర్తిగా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. మరొక విషయం ఇప్పుడు చూసుకుంటే సార్, ఇప్పుడు విద్యా కమిషన్ అనేది పెట్టామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, ఇదే సంవత్సరం కాలంలో కూడా 7 సూసైడ్లు, 3 పోక్సో యాక్ట్లు, 4 బలవంతం, మన ఏదైతే ఆఖరికి కూడా పోక్సో యాక్ట్ కూడా ఒక విద్యార్థులను వేధిస్తున్న ఇదే చైతన్య కాలేజ్ మీద కూడా 3 పోక్సో యాక్ట్లు అయినాయి మియాపూర్ క్యాంపస్లో. మరి ఆ లెక్చరర్ మీద ఏదైతే పోక్సో యాక్ట్ అయిందో వారికి జైలును తరలించడం జరిగింది. మరి కన్సర్న్డ్ ప్రిన్సిపాల్ని కానీ, కన్సర్న్డ్ మేనేజ్మెంట్ని కానీ, కన్సర్న్డ్ ఏజీఎం పైన కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరొక విషయం చూసుకుంటే, ఈ విషయం మేము జిల్లా డిఐఓ గారికి ఎవరికైతుందో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదే విషయం పైన బోర్డు కార్యదర్శి గారికి ఆ పోక్సో కేసు యొక్క పూర్తి ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ కూడా సార్ సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఆ కళాశాలను గుర్తింపు చేయలేదు, ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు. మరొక విషయం చూసుకుంటే, ఇప్పుడు మనకి మార్చి 30వ తారీఖు లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పి ఏదైతే ప్రభుత్వం జీవో ఇచ్చింది. మేము ఏమంటున్నాం అంటే సార్, ఒకటే, ఆచరణకి నోచుకొని జీవోలతో మమ్మల్ని ఎందుకు మభ్యపెడుతున్నారు? విద్యార్థులను కానీ తల్లిదండ్రులను కానీ మీరు ఇప్పుడు ఆచరణకు నోచుకొని జీవోలతో మమ్మల్ని ఎందుకు మభ్యపెడుతున్నారు? మరొక విషయం సార్, ఒకటే, అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు దేశ భవిష్యత్తు అనేది తరగతి గదిలో మొదలవుతుంది అని చెప్పన్నారు. కానీ ఈరోజు చూసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ఖజానా మొత్తం కూడా ఈ కార్పొరేట్ కళాశాల నుంచే వాళ్ళకి దండుకుంటున్నారు తప్ప విద్యార్థులను కేవలం ఒక పావులా వాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు అందరూ కూడా దాదాపు 2-3 ఎమ్మెల్సీలు, ఇప్పుడున్న మార్కెట్ కమిటీ చైర్మన్లు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు విద్యార్థి నాయకులే. ఈ విద్యార్థులను అడ్డం పెట్టుకునే నేడు పదవులు అనుభవిస్తున్నారు కదా. మరి మీకు ఏమాత్రమైనా సరే చిత్తశుద్ధి ఉంటే, కొంచెమైనా సరే మీకు చిత్తశుద్ధి ఉంటే, మన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారి దృష్టికి విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి మరి వెంటనే కూడా ఈ విద్యా వ్యవస్థను మనం మార్చాలన్నా, ఈ కార్పొరేట్ కళాశాలలు ఇవన్నీ కూడా మనం చూసినవే. మీకు తెలిసినట్టుగా మాకు కూడా కాదు కదా, ఒకప్పుడు మీరు చేసిన ఉద్యమమే. ఇప్పుడు మీరు ఏదైతే 10 ఏళ్ళు అధికార పార్టీ ఉంది, ఇంతకుముందు ప్రతిపక్ష పార్టీ, ఇంతకుముందు అధికారంలో ఉందన్నారు. మరి అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉండి పోరాటాలు చేసింది మీరే కదా. మరి మీకు తెలిసిన సమస్యలే కదా ఇప్పుడు ఉన్నవి కూడా. ఆ సమస్యల మీద మీరు ఎందుకు గలమెత్తారు? ఈరోజు చూసుకుంటే హెచ్సియు మీద ఏదైతే సమీక్ష వేశాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే ఒక ఇన్స్టాగ్రామ్లో, ఒక సోషల్ మీడియాలో ట్రోలింగ్ మీద వేసిన సమీక్ష, ఇంత పెద్ద స్కామ్ నడుస్తుంది కార్పొరేట్ కళాశాలలో. మరి వాటి మీద ఎందుకు సమీక్ష నిర్వహించరు? వాటి మీద ఎందుకు కమిటీ అయ్యారు? అంటే మీ అధికార పార్టీ మీద ఏదైతే బురద జల్లకుండా ఉందో వాటి మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఒకటే సార్, ఉన్న డిఐఓ వ్యవస్థ ఏదైతే ఉందో 3 డిఐఓలు కూడా గత 7 నుంచి 8 ఏళ్ల కాలంగా వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారు. వారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయరు? ఇప్పటికైనా సరే ప్రభుత్వం కనుక ఒకటే ఆలోచించి ముందుగా రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించండి. ఏదైనా అడగాలి అంటే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కూడా ఒకటే అంటున్నారు, మాకు విద్యాశాఖ మంత్రి దొరకట్లేదు, మాకు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారు వేరే కార్యక్రమంలో ఉంటున్నారు, కాబట్టి మేము ఏదైనా ఫైల్ మీద సంతకం పెట్టించుకోవాలంటే ఆయన అపాయింట్మెంట్ దొరకట్లేదు అని చెప్పి నిస్సిగ్గుగా కూడా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మాకు సమాధానం చెప్తున్నారు. కాబట్టి మీకు ఏమాత్రమైనా సరే తెలంగాణ ప్రజల పట్ల విశ్వాసం, తెలంగాణ ప్రజల పట్ల ఏమంత కృతజ్ఞత ఉంటే ముందుగా తెలంగాణ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించండి. ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది ఉచిత పథకాలు కాదు, మాకు కావాల్సింది విద్య, వైద్యం అనేది మాత్రం మీరు గుర్తుంచుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. చాలా చాలా అద్భుతంగా మాట్లాడారు పవన్ కుమార్ గారు. మీరు ఒక స్వచ్ఛంద సంస్థగా పనిచేస్తున్నందుకు